హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీన్ ప్రాణి ఛానల్. సో ఇందాకే బాలకృష్ణ గారి చెన్నకేశవరెడ్డి సినిమా డైలాగ్స్ చూస్తుండినాను. ఇప్పుడు అవి ట్రై చేద్దాం అనుకుంటాను. అలాగే ఆ వీడియోస్ ఆ డైలాగ్స్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారి అభిమానులకి ఇంకో సర్ప్రైజ్ ఉంది. సో ఎన్ని దాకా చూడండి. ఇప్పుడు డైలాగ్ చూద్దాం. చెన్నకేశవరెడ్డి సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రాయలసీమలో ఏ సెంటర్ అయినా పర్లా, చిత్తూరు, పొద్దుటూరు, కడప, కర్నూలు ఏ సెంటర్ అయినా పర్లా, నీ బలాన్ని బంధుకాలన్నీ మొత్తాన్ని తీసుకురా. నేనొక్కరినే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? ఈసారి నువ్వు కానీ నీ కొడుకులు కానీ తప్పు చేశారని తెలిస్తే అలా తీసేస్తా, నరికేస్తా. సో ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే, బాలకృష్ణ గారికి నా చిన్నప్పుడు ఎప్పుడో ధర్మక్షేత్రం అనే సినిమాలో లాయర్ క్యారెక్టర్ చూసినాము. బాలకృష్ణ గారి కనుక లాయర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఇప్పుడు ఎలాంటి డైలాగ్స్ ఉంటే సరిపోతాయి అనేటట్టు కొన్ని డైలాగ్స్ రాశాను. సో ఇప్పుడు ఆ డైలాగ్స్లోనే ఒక 2-3 ఈ వీడియోలో మాట్లాడతాను. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ చేయండి. దాని గురించి వేరే వీడియో చేస్తాను. అందులో కనీసం అంటే ఒక 5-6 డైలాగ్స్ మాట్లాడతాం. ఓకే, సో ఇప్పుడు ఈ డైలాగ్స్ ఉందాం. నాకు లాని వాడి శిక్ష వేయించడము తెలుసు, అలాగే లాఠీ వాడి శిక్షించడము తెలుసు. సో ఇదొక డైలాగ్. ఇంకోటి, కోర్టులో వాదించడం నా ప్రొఫెషన్, తేడా వస్తే ఆఫ్ ద కోర్ట్ వాయించడం నా హాబీ. సింపుల్గా చెప్పాలంటే తప్పు చేస్తే శిక్ష తప్పదు. సో ఇంకో డైలాగ్ వచ్చి, సెక్షన్ 302 మర్డర్, నువ్వు చేస్తే క్రైమ్, నేను చేస్తే క్లీనప్. అంతఃకరణ శుద్ధితో అడ్డంగా నరికి అక్యూజ్ నో మోర్ అని కేసు క్లోజ్ చేయిస్తా. నో రివ్యూ, నో అపీల్, జస్టిస్ విల్ బీ సర్వ్డ్. సో ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కనీసం 5-6 డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం, ఇట్లా డిఫరెంట్ సీన్స్లో. ప్లీజ్ సపోర్ట్ మీ.